మన సహవాసము, మనం చేసే స్నేహము అది మంచిదా లేక చెడ్డదా? ఏ సహవాసం మనము చేస్తున్నాం ఈరోజు? నీవు ఎవరితో నువ్వు అంటుకట్టుకొని ఉన్నావు? ఎవరితో నీవు పెనవేయబడి ఉన్నావు? నువ్వు పెనవేయబడినది అది దైవ సంబంధమైనదా లేక లోక సంబంధమైనదా? ఈ లోకము అనేక పర్యములు శరీరానికి కోరికలని చూపిస్తూ ఉంది. అది నీ జీవితాన్ని నిన్ను అది పతనమే అవుతుందే కానీ నిన్ను బాగు చేసేది కాదు. నిన్ను బాగు చేయాలి అంటే అది దేవుని వాక్యం. దేవునిలో నీవు ఉంటే, దేవునితో నీవు పెనవేయబడి ఉంటే, ప్రైజ్ ది లార్డ్. మీరు గమనించండి, ఒక సర్పము ఒక కొబ్బరి చెట్టు ఎక్కాలి అంటే అది ఆ చెట్టుని పెనవేసుకుంటూ పైకి పాకుతుంది. ఆ ఎక్కేటప్పుడు అది కాస్త కష్టపడినా అది పైకి వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీవు ఎవరితో పెనవేయబడి ఉన్నావు? బైబిల్ అంటుంది, నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు. నాతో నీవు అంటుకట్టుకొని ఉంటేనే నీవు ఫలిస్తావు అంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజున నా ప్రభు నిజమైన ద్రాక్ష. తండ్రి వ్యవసాయకుడు. వ్యవసాయకుడు ఏం చేస్తున్నాడు అంటే పంటకు పట్టిన ఆ పురుగుని తీసివేస్తున్నాడు. ఈ రోజున నీ జీవితానికి ఏ పురుగు పట్టింది? నీ ఆత్మీయ జీవితానికి ఏ పురుగు పట్టిందో ఒకసారి నీవు పరీక్షించుకో. నా ప్రియ సహోదరి, సహోదరుడా, యవ్వనుడా, దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, దేవుడు నిజమైన ద్రాక్షవల్లి. తీగలు మనము అంటున్నాడు, మనల్ని తీగలుగా పోలుస్తున్నాడు. ద్రాక్ష చెట్టుకు తీగలు ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే తప్ప ఫలిస్తాము, కానీ మరొక చోట నీవు ఉంటే ఫలించలేము. ఈరోజు నువ్వు ఫలించట్లేదు 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 అని నువ్వు బాధపడుతున్నావా? అయితే ఏ పురుగు పట్టిందో నీ హృదయానికి, నీ తలంపుల్లోకి ఏ పురుగు పట్టిందో, వాక్యము నీలో నిలిచి ఉన్న ఎడల నీవు బహుగా ఫలిస్తావు.